ఈ రోజు అసలు మీరు రేవ్ పార్టీకి వెళ్ళలేదు, ఆ నేను పార్టీలో మాట్లాడాను. పార్టిసిపేట్ చేయలేదు, నేను మీరు మాట్లాడుతున్నాను పోలీస్ నేను. స్టేషన్ కి వెళ్ళలేదు. ఓకేనా? నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు అంటలేదు. నేను మేమంతా బ్లా ఒక్కదాన్నే బ్లా బ్లా వెళ్ళా. మాట్లాడుతున్నావా? ఆగు. నేను ఒక్కదాన్నే వెళ్ళా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పోలీస్ స్టేషన్. తెలుసా ఎందుకు వెళ్ళాను? ఉమ్. ఈ పెడితే మీడియా వాళ్ళు డబ్బులు ఇచ్చి హేమ మేనేజ్ చేసింది అని వీళ్ళు మాట్లాడి వీడియోని పదే పదే మీరు 10 సార్లు చచ్చిపోతాను వేస్తే లేదా? నేను ఎవరి దగ్గర నా అనలేదు. పేరు బయటికి రివీల్ చేస్తే, నా ఫోటో బయటికి రివీల్ చేస్తే నేను నేనా? సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని బెదిరించారా లేదా? ఎవరిని? నేను డిపార్ట్మెంట్ బెదిరించేదాన్న? అంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ బెదిరిస్తే బెదిరిపోతుందా? ఉమ్. ఏంటి రోషన్? బయటికి వచ్చింది అది కూడా. అది ఎవడేశాడు? ఉమ్. మళ్ళీ అగైన్ ఎక్కడికి వస్తున్నావు? మళ్ళీ మీడియా దగ్గరికి వస్తున్నావు. హేమ చచ్చిపోయే టైపా? ఉమ్. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో చూస్తున్నావు, పిరికిదాన్నా? నిజంగా చచ్చిపోయేదాన్ని ఎప్పుడు తెలుసా? పాజిటివ్ వేశారు చూడు ఆ రోజు. నేను ఒక్క Suicide రికమెండేషన్ attempt అడగల. చేశారు కదా? చిచ్చి లేదు. ఆ? కాదు, నేను ఒక్క రికమెండేషన్ అడగల, ఒక్కడికి ఫోన్ చేయలా, ఒక్కళ్ళని హెల్ప్ అడగల. ఎందుకంటే నేను జెన్యూన్, నేను తప్పు చేయలేదు. ఈవేళ కాకపోతే రేపు బయటకు వస్తుంది. నెక్స్ట్ డే 300 కాల్స్ మాట్లాడాను నేను. సండే మాట్లాడా 500 కాల్స్. మండే ఎవరితో 300 మాట్లాడారు? కాల్స్ మాట్లాడా. మీ మీడియా వాళ్ళతోనే ఆ. అన్ని కాల్స్ మాట్లాడాను. ఓకే, ఎక్కడ దిగలేదు. వస్తాను, ఎవరికైనా అన్యాయం జరిగితేనే నేను వస్తాను కదా. అలాంటిది నాకు అన్యాయం జరుగుతుంది, నేను వదులుతానా? ఒక్కళ్ళ డెఫినెట్ నుంచి గా వస్తాను మాట్లాడారా? అన్నా నేను. ఒక్కళ్ళైనా వచ్చి హేమ ఉమ్. ఇలా చెయ్యదు, ఉమ్. మేము నమ్మం, ఉమ్. హేమ కాదు అది అని ఉమ్. ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఎందుకు ఒక్కళ్ళన్నా మాట్లాడతారు? మాట్లాడారా? ఎందుకు మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఉమ్. ఎవరితో మాట్లాడాలి? మీరే అన్నారు కదా, ఎవరితో మాట్లాడాలని అడుగుతున్నా. ఎవరితో అయినా కానీ. నాతో మాట్లాడారు ఏ కదా. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ప్లాట్ఫామ్ ఎందుకు చేయాలి? అప్పుడు కూడా మీకే పండగ చేయాలా? చేశారు ఎవరన్నా? మీకే పండగ చేయాలా? ఆ? మీకే పండగ చేయాలా? హేమ తప్పు చేయదు, హేమ చాలా మంచిది, చెయ్యదు. హేమ ఇప్పుడు గురించి మాకు నువ్వేమన్నావు తెలుసు ఇందాక? నేను అడిగా, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మీరు అడిగా. అన్నారు కదా మీ ఒక మాట. హేమక్క బట్టలు ఇప్పుకుని అక్కడ ఉందంటే నువ్వు నమ్ముతావా అని అడిగా. నేను అదే ఏం చెప్పా? నేను రేవ్ పార్టీ మీనింగ్ అడుగుతున్నాను, మీ గురించి నేను అనలేదు. కాదు కదా, మీ నేను గురించి అడిగా, అనలేదు అసలు. నేను అడిగా, అది నేను నేను చెప్తున్నా. అడిగా, నేను అడిగా నిన్న నా క్వశ్చన్ నేను అడిగా. నువ్వేం చెప్పావు? ఉండదా అనా లేదా? ఉమ్. సో అందరూ అంతే. అసలు నేను డ్రింకే చేయను. చెయ్యరు, నాకు తెలిసేది. ఓకే, డ్రింక్సే చేయని దాన్ని డ్రగ్స్ దాకా ఎలా వెళ్తాను? కడుపు కాలిపోతుంది కానీ ఏం చేయాలి అర్థం కాదు. అలాంటిది. సో ఇన్ని బురదలు చల్లేసి అక్కడ నేను కాదు, ఆ అమ్మాయిని నేను కాదు, నువ్వేమో ఎలా మాట్లాడుతున్నావు అంటే నేను యాంకర్ని, సుమన్ టీవీ నాది అన్నట్టు చెప్తున్నావు. అంటే ఓనర్ అని నిన్ను నేను గౌరవం చెప్పాను, చెప్పట్లా. నేను నీ పక్షాలు కూడా మాట్లాడాను హేమ కాదు గారు. కాదు, ఒక్క అక్కడ నిమిషం. నెయిల్ పాలిష్ చూడండి, నెయిల్ పాలిష్ చూడండి, నేను కదా? మాట్లాడాను. కదా? నేను న్యాయం వైపు కూడా కదా ఉంటాను. అదే కదా, నేను న్యాయం అయిపోయింది చెప్తున్నాను. కదా. సరే, నాకు బ్లడ్ శాంపిల్స్ వాళ్ళ దగ్గర లేవు అని అన్నా. కావాలంటే ఆ వీడియో కూడా వేయండి. హాస్పిటల్ నుంచి వచ్చే 3వ తారీఖున లేవయ్యా బాబు, ఇప్పుడే తీసుకుంటున్నారు నా శాంపిల్స్, అవి రావడానికి 4 రోజులు పడుతుంది, అప్పుడే మీరు ఎలా వేస్తారు అని అడిగా. మరి ఒక్కళ్ళైనా మీ మీడియా వాళ్ళు, అరే ఆ పిల్ల అడిగింది నిజమే కదా, శాంపిల్సే లేవంట, అక్కడ చుట్టూ పోలీసులు ఉన్నారు, నేనేమి సీక్రెట్గా ఇలా చెప్పలేదు. ఆవిడ పోలీస్ ఆఫీసర్ ఇలా మోస్తుంది నన్ను, ఇట్లా కొట్టాను ఆవిడ చెయ్యి ఇట్లా అని నేను మాట్లాడుతూ వచ్చాను నేను. సో వాళ్ళందరి ముందు నేను చెప్తున్నాను, నా శాంపిల్స్ లేవు, నా బ్లడ్ శాంపిల్ వాళ్ళ దగ్గర లేదు, ఇప్పుడే తీసుకుంటున్నారు, మీరు రాంగ్ న్యూస్ వేస్తున్నారు అని అడినప్పుడు, అరే నిజమా రాంగ్ న్యూస్ వేస్తున్నారని ఒక్క ఛానలోడన్నా, నా చుట్టూ ఉన్న సంగతి పక్కన పెట్టేద్దాం అబ్బా, మీ ఛానల్ నేను మీతోనే మాట్లాడుతున్నాను కదా, ఛానల్తోనే మాట్లాడాను కదా, ఒక్కళ్ళైనా అదే శాంపిల్సే లేవంట, పాజిటివ్ ఎలా వచ్చిందని ఒక్కళ్ళు అనుకున్నారా? నేనైతే ఇష్యూ జరిగిన రోజు ఫోన్ చేశాను కదా. నువ్వు ఫోన్ చేసావు బంగారం, నువ్వు ఫోన్ చేసావు, 100% ఫోన్ చేసావు. నువ్వే కాదు, నువ్వు మరి మీడియాలో చెప్పాలిగా మా హేమక్ అలాంటిది కాదని ఎందుకు చెప్పలేదు? హేమక్ అలాంటిది కాదని నేను ఎలా చెప్తాను కదా? ఎలా చెప్తాను మీరు చెప్పండి కదా. ఇప్పుడు మరి నేను చెప్తాను అలాగే అందరూ, నేను కానీ చెప్తాను. నువ్వు నాకు ఇప్పుడు పర్సనల్ నేను డైల్యూట్ అవుతుంది. ఒక్క నిమిషం, మీరు డ్రగ్స్ తీసుకున్నారనో లేకపోతే మందు తాగుతున్నారని నేను అనలేదు. మీరు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారో లేదనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నేను వెళ్ళాను. ఎస్, ఇప్పుడు 10 మంది దొంగలతో ఉంటే 9 మంది దొంగలతో ఒకటి కలిసి ఉంటే 10 మందిని దొంగలు అంటామా, లేకపోతే వీడు మంచోడ్రా 9 మంది దొంగలు అంటావా? ఒక్క నిమిషం ఉండు. ఎస్, ఆ 9 మంది దొంగలు ఇది ఒక్కటి మంచిది అని ఎవరు తేల్చాలి? ఎవరు చెప్పాలి? ఇప్పుడు దాకా లేదు, కోర్టు చెప్పాలి, ఇప్పుడు దాకా లేదు, కోర్టు చెప్పాలి. నేను అడిగేది, నేను తీసుకున్నాను లేదు కాదు నీతో ఆర్గ్యూ చేయట్లా. ఎవరు చెప్తారు వీళ్ళు 9 మంది దొంగలు, ఈడు దొంగోడు కాదు అని ఎవరు చెప్పాలి? కోర్టు చెప్పాలి. నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు నన్ను బదలాం చేయడానికి? సో న్యూస్ పాజిటివ్ వచ్చిందని మీ బాధ, అక్కడే ఎక్కువ బాధ. ఎట్లా వేస్తారు పాజిటివ్ అని? లేని దానికి పైగా డ్రగ్స్ 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 డ్రగ్స్, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్, బెల్ట్ బాంబు పెట్టుకుని 100 మందిని చంపేశారు, అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో వేసి కాల్ చేశారు, బొగ్గు చేశారు. ఏంటది? టెర్రరిజమా? కోర్టే, హైకోర్టే చెప్పింది
ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు విక్టిమ్స్. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్‌కి ఉంది. వాళ్ళ చేత ఆ డ్రగ్స్ మానిపించేసి సో వాళ్ళని అవును. కాపాడవలసిన బాధ్యత ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళని పట్టుకొచ్చేసి ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి తెలియక హైదరాబాద్‌లో చాలా ఉంది. నేనే వ్యతిరేకం దానికి డ్రగ్స్‌కి. నా ముందు సిగరెట్టే కాల్చరు నాన్న. డ్రగ్స్ ఎలా తీసుకుంటారు నా ముందు? అది పక్కన పెడితే ఆ రోజే టెస్టులు చేశారు. ముందు ఎట్లా వేసేస్తారు? 29థ్‌కో 26థ్‌కో 27థ్‌కో పాజిటివ్ వచ్చేసిందని వేసేసారు న్యూస్ అన్ని. శాంపిల్ తీసుకొని 29థ్ థర్డ్‌కి. ఆ. సెకండ్ నోటీస్‌కి వెళ్ళాను. అప్పుడే మీడియా వచ్చేసింది అక్కడికి హాస్పిటల్ దగ్గరికి. వస్తే నేను చెప్తున్నాను తప్పు చేస్తున్నారు చూడండి అని. ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం నాన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా మనిద్దరం. నువ్వు ఎవ్వనైనా తెచ్చుకో, ఏ ల్యాబ్‌నైనా తెచ్చుకో. నా హెయిర్ కావాలా, నైల్స్ కావాలా, బ్లడ్ కావాలా తీసుకో. నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? నెగెటివ్ వచ్చిందనుకో నన్నేం చేయమంటావో చెప్పు. పాజిటివ్ వచ్చిందనుకో నువ్వేం చెప్పు చెప్తాను. నువ్వేం చెప్పినా చేస్తా. ఛాలెంజ్ ఇది. ఆల్కహాల్ కూడా తీసుకోండి. నా మందు కంటెంట్ ఎంత ఉందో కూడా తీసుకోండి. అది కూడా పబ్లిసిటీ చేయండి. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఇవన్నీ పక్కన పెడితే అందరూ నా కూతురికి సపోర్ట్ చేసి నా క్యారెక్టర్ ఆర్టిస్టులు, నా హీరోలు, కడికి మా విష్ణుబాబు కూడా లాయర్ని పంపించారు నా దగ్గరికి. ఓకేనా? ఎవ్వరు నన్ను వదలలేదు. పంపించి వాళ్ళందరూ నన్ను తెచ్చుకున్నారు ఇక్కడికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.